హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ గోంగూర పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ప్రసాదంగా కానీ లంచ్ బాక్స్ కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అలాగే ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేస్తే చేదైపోతుంది, లేదా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఇవంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ పల్లీలు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, మధ్య మధ్యలో తినడానికి కమ్మగా అనిపిస్తాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక నేను ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు కలిపి తీసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దానికోసం ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గింజలంతా కూడా మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఒక చిటికెడంతా పసుపు, అలాగే రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా ఇంగువని యాడ్ చేద్దాం. ఇంగువని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. లైట్గా ఇంగువని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఏ పులిహోర అయినా కూడా ఇంగువని యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఇక్కడ నేను గోంగూర తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశానండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది మనకి. ఈ గోంగూర పులిహోరని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఒక్కొక్క టైప్ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ విధంగా ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జు తీసేసి ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చింతపండు వాటర్ని యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పులిహోరకి. ఈ విధంగా మొత్తం కూడా బాగా దగ్గర పడేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ విధంగా చక్కగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు నేను వేడి రైస్ ఆల్రెడీ కుక్ చేసి కొద్దిగా చల్లారి తీసానండి పక్కన. ఈ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీకు నార్మల్ రైస్ ఇష్టం లేకపోతే బాస్మతి అయితే అయినా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా రైస్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రైస్ వేసినప్పుడు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఈ రైస్కి బాగా పట్టేటట్టు ఉండలు లేకుండా చూసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి టేస్ట్ అంతా కూడా రుచి చూసుకోండి, సాల్ట్ అంతా ఏదైనా తగ్గింది అనిపిస్తే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం రైస్ కలిపేలాగా కలిపేసుకొని లంచ్ బాక్సెస్ కానీ లేదా ఇంట్లో తినడానికి లేదా రైస్ ఏమైనా మిగిలిపోయినప్పుడు కానీ ఇలా పులిహోర చేస్తే ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.